కాకుండా హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ టీ షర్ట్లు కావచ్చు, జెండాలు కావచ్చు ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. మరి ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నాము, వాళ్ళతో ఒకసారి మాట్లాడతాం. నమస్తే భయ్య. నమస్తే అండి. ఏందన్న చెప్పండి, పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీనే మొత్తం ఇది దింగాన చేస్తుందని చెప్తున్నారు చాలా మంది. సార్ మొత్తం మీద ఇది స్టూడెంట్ యొక్క అసహనాన్ని దేశం మొత్తం పరిశీలిస్తుంది. ఈ గవర్నమెంట్ బీజేపీ వచ్చిన తర్వాత ఇలాంటి ఇప్పటికీ 200 పైగా పేపర్ లీక్ అని ప్రజల్లో కూడా వ్యతిరేకత భావం అనేది స్టార్ట్ అయింది. ఇది చాలా మంది మెయిన్ మీడియా వచ్చేసి ఇది యాంటీ నేషనల్స్ అంటే తుగడే గ్యాంగ్ అని చాలా మీడియాలో వస్తుంది. అది రాంగ్ ప్రాపగండా. ఓన్లీ స్టూడెంట్స్, పేరెంట్స్, ఇంటలెక్చువల్స్ అందరూ వచ్చి దీన్ని వాలంటరీగా ఫైట్ చేస్తున్నాం. ఎందుకంటే రాబోయే తరాల్లో ఇది స్టూడెంట్ యొక్క భవిష్యత్తు. ఆ భవిష్యత్తు కోసమే అందరూ వచ్చి ఇక్కడ ఫైట్ చేస్తున్నాము. ఏంది చాలా మంది వేరే వాళ్ళు ఏమంటున్నారు అంటే లేదు ఇది కావాలని రెచ్చగొడుతున్నారని చెప్తున్నారు. సార్ ఇది బీజేపీ సపోర్టర్స్ మాత్రమే అంటున్నారు, కానీ మీరు చూడండి ప్రతి రాష్ట్రంలో కూడా ఎజిటేషన్ జరుగుతూ ఉంది. గుజరాత్ లో జరుగుతూ ఉంది, మోడీ యొక్క సొంత రాష్ట్రంలో జరుగుతుంది, బాంబేలో జరుగుతుంది, హైదరాబాద్, తమిళనాడు, ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతుందంటే ఇది దీనికి ఖచ్చితంగా స్టూడెంట్స్, వాళ్ళ యొక్క పేరెంట్స్, ఇంటలెక్చువల్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నట్టు ఇంత బలంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని వస్తున్నారు. నమస్తే, నా పేరు అబ్దుల్ వజీద్. నేను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కొత్తకోట టౌన్ నుంచి వచ్చాను. ఖాస్ కర్కే ఇక్కడ ప్రొటెస్ట్ లో పాల్గొనాలనే విధంగానే వచ్చాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఢిల్లీలో జరుగుతున్నటువంటి జంతర్ మంతర్ ప్రొటెస్ట్ కాడ పీస్ఫుల్ గా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పటికీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కానీ స్టూడెంట్స్ పై లాఠీ చార్జ్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. కాన్స్టిట్యూషన్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే హక్కు ఎవ్రీ ఇండియన్ సిటిజన్స్ కి ఇచ్చారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే పోలీసులు స్టూడెంట్స్ పై లాఠీ చార్జ్ చేసే హక్కు ఎవరిచ్చారని నేను పోలీసులకు అడుగుతా ఉన్నా. పోలీసులు జంతర్ మంతర్ కాడ స్టూడెంట్స్ పై లాఠీ చార్జ్ చేశారు కదా, లాఠీ చార్జ్ చేసిన వేరే రోజు ఇండియా మొత్తం ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రొటెస్ట్ చేస్తున్నారు. పోలీసులు ఎంతమందిపై స్టూడెంట్స్ పై వచ్చి లాఠీ చార్జ్ చేస్తారని అడుగుతా ఉన్నా. ధర్మేంద్ర ప్రధాన్ తమ యొక్క రాజీనామా రిజిగ్నేషన్ ఇవ్వనంత వరకు మేము ఈ ప్రొటెస్ట్ కొనసాగుతూ ఉంటాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ధర్మేంద్ర ప్రధాన్ని సపోర్ట్ చేస్తూ వస్తుంది. దాదాపుగా 25 to 30 days అవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కానీ ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఎటువంటి స్పందన, ఎటువంటి ఆన్సర్ ఇచ్చింది లేదు. అందుకే మేము ధర్మేంద్ర ప్రధాన్